అయ్యా భగవంతుడిని పూజించకపోతే భగవంతుడికి కోపం వస్తుందా, తప్పనిసరిగా పూజించి తీరాలా అని అడిగారట. దానికి చెప్తున్నారు, అయ్యా అని ఆ భక్తుడు ఎందుకు అడిగాట, అయ్యా పూర్వకాలంలో కావాల్సినంత తీరిక ఉండేది లోకల్లో జనాలకి, ఆ కనుక వాళ్ళకి వేరే పొద్దుబాక పూజలు చేసేవాళ్ళు, రోజు సగం రోజు అనుష్ఠానమే చేసేవాళ్ళు. ఇప్పుడు రోజులు మారినాయి కదా, సమయం ఎక్కడ దొరుకుతోంది, కనుక ఈ సమయం ఏది లేదు కనుక ఇప్పుడు ఇంకా పూజ చేయాల్సిన అవసరం ఉందా, దీని అవసరం ఉందా అని అడిగారట. దానికి చెప్తున్నారు స్వామివారు, భారతీతీర్థ స్వామివారు చెప్తున్న మాట ఏంటంటే, కర్మశ్రద్ధ అనేది ప్రతివాడికి ఉండాలి. కర్మశ్రద్ధ లేకపోతే జీవుడు ముక్తుడు కాదు. అంటే జ్ఞానిగా మారాల్సినటువంటి వాడు కర్మని ఆచరించాలట. అంటే కర్మలు చేయడం అంటే పూజకు చేయడం కూడా కర్మేగా, పూజ చేయడం కూడా కర్మే, సంకల్పం చెప్పడం పూజ చేయడం కర్మే. కనుక కర్మల్ని ఆశ్రయించి శ్రద్ధగా ఎవడైతే కర్మలు చేస్తాడో వాడికి తీవ్రమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే బాగా వశమైందో, జ్ఞానాధీనుడైపోయాడో అప్పుడు వాడు పూజకి దూరం కావచ్చు. కనుక ప్రాథమికంగా ప్రతివాడు పెట్టాలి. మనకేవో ఇబ్బందులు ఉన్నాయి, మేము ఉద్యోగాలు చేస్తున్నాం, దూర ప్రాంతాల్లో ఉన్నాయి, మాకు ఏమీ దొరకవు అనుకున్నా కూడా మానసికమైనటువంటి పూజ కూడా చేయడానికి సమయం లేకపోతే దానికంటే వ్యర్థమైన జీవితం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి జన్మని సార్థకం చేయాలి అని దానికి వారే చెప్తున్నారు. మనం నిజంగా భగవంతుడికి పూజ చేయడానికి సమయం లేదని అబద్ధం చెప్తాం. పొద్దున్నే లేచి కాఫీ అరగంట సేపు తాగుతాం, తర్వాత వాకింగ్ ఒక గంట సేపు చేస్తాం, ఆ తర్వాత ముచ్చట్లు చెప్తాం, తర్వాత టీవీలో వార్తలు చదువుతాం, అది కాకుండా పేపర్లు చదువుతాం. ఇంకా కొంచెం సంపన్నుడైతే 2-3 పేపర్లు తెప్పించుకుంటాడు. ఏది మనం చేయాల్సిన పారాయణ, గీతా పారాయణ, ఏదో రామాయణము పారాయణ చేసే బదులు దినపత్రికలు పారాయణ చేస్తాం. దీనంతటికీ సమయం ఉంటుంది. రోజు గడ్డం చేసుకోవడానికి సమయం ఇస్తాం, కానీ అసలు భగవంతుడి దగ్గర 10 నిమిషాలు కూర్చోవడానికి మనం కేటాయించాం. దీనికోసం మనం ఎన్ని రకాల ఈ వంకలు ఎన్ని చెప్తుంటాం, కైతవాళ్ళు చెప్తుంటాం. ఏంటి సమయం ఎక్కడ ఉందండి, మాకు సమయం లేదు. ఇట్లా మన దైనందిన జీవితంలో సమయాన్ని కేటాయించుకొని ఈశ్వరుడు భగవంతుడు మనకి ఈ జన్మ ఇచ్చాడు కనుక, ఈ జన్మ ఇచ్చి ఆలోచన ఇచ్చాడు, ఆలోచన ద్వారా అభివృద్ధి చెందే పరిస్థితి ఇచ్చాడు కనుక దాన్ని సార్థకం చేసుకొని ప్రతివాడు కూడా భగవంతుడి యొక్క అర్చన చేయాలి. కనుక తప్పకుండా ప్రతివాడు పూజా కార్యక్రమం ప్రతిరోజు ఇంట్లో విధిగా ప్రతివాడు చేయాలి. వాడు బ్రహ్మచార, గృహస్థ, సన్యాస, వానప్రస్థ, ఇది ఏ శాఖ కూడా భేదం లేదు. ప్రతివాడు కూడా పూజ చేసి తీరవలసిందే. కనుక భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, అన్ని రకాల భావాలు ఇచ్చాడు. శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ ఇచ్చాడు కనుక ఇవి భగవంతుడికి సమర్పించాలి అన్నారు. ఇంకొక చోట స్వామివారు విజయయాత్రలో ఒక భక్తుడు అడిగాట, అసలు దేవుడికి రూపం ఉందా అండి, ఏ రూపంతో భగవంతుడిని అర్చన చేయాలి? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంతో భగవంతుడిని అర్చించేస్తున్నారు కదా, మేము శ్రేష్టమైనటువంటి భగవంతుడు ఏ రూపంతో అర్చన చేయాలి అని అడిగారట. దానికి స్వామివారు చెప్తున్నారు, నాయనా నిజంగా చెప్పాలంటే, యథార్థంగా చెప్పాలంటే భగవంతుడు అరూపి అగుణుడు, రూపం లేదు, గుణం లేదు. అంటే నామాతీతుడు, గుణాతీతుడు, రూపాతీతుడు, కాలాతీతుడు కూడా. ఉన్నాడా అంటే ఉన్నాడు భగవంతుడు, అంటే రూపాసక్తితో లేడు భగవంతుడు. ఈ రూపం ఎందుకు? భగవంతుడు ఏ భావంతో భక్తుడు కోల్చుకుంటే ఆ భావంతో వస్తాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమన్నాడు, ఉన్నాడా అన్నాడు. ఉన్న భగవంతుడు ఎట్లా ఉండాలని కోరుకున్నాడు, తనకు మృత్యు ఎట్లా రావాలని కోరుకున్నాడు. మానవుడు కాకుండా మృగం కాకుండా, ఇంట్లో కాకుండా, బయట కాకుండా, పగలు కాకుండా, రాత్రి, ఇన్ని కోరికలు కోరినా ఆ అడిగినటువంటి భక్తుడి కోసం భగవంతుడు వచ్చాడా లేదా అంటే అప్పుడు భగవంతుడు రూపంతో వచ్చాడా లేదా? కనుక రూపాన్ని ఆశ్రయించిన భగవంతుడు తాను రూపాన్ని ఆశ్రయించట. యద్భావం తద్భవతి. అంటే ఉపాసకుడైన వాడు, భక్తుడైన వాడు ఏ రూపంలో కావాలని కోరుకుంటే ఆ రూపంలో ప్రసన్నమవుతాడు, ప్రత్యక్షమవుతాడు, అనుగ్రహిస్తాడు. కనుక భగవంతుడికి రూపం ఉన్నదా అంటే ఉన్నది, లేదా అంటే లేదు. యథార్థంగా బాగా జ్ఞాని అయిన వాడికి రూపం లేదు. అంటే వేదాంతులు చెప్పేదాని ప్రకారం ఏమిటి, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ఉపనిషత్తులో పరబ్రహ్మగా ఉన్నాడు, శబ్దరూపకంగా పరమాత్మ ఉన్నాడు, ప్రణవంలో పరమాత్మ ఉన్నాడు, ఓంకారంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్తారు. లేదా మంత్రాధీనంతు దైవతం, మంత్రంలో భగవంతుడు ఉన్నాడు అట్లా చెప్తారు కదా. అంటే అది ఒక స్థాయి వెళ్ళిపోయిన తర్వాత కనుక ప్రాథమికంగా ఆలోచించినప్పుడు భగవంతుడికి రూపం ఉంది. ప్రాథమికంగా ఎవరైతే భగవంతుడిని అర్చించాలనుకున్నారో, భగవంతుడిని రూప కారణంగా రూపాత్తు భగవంతుడిని ఎవరైతే దర్శించాలనుకుంటున్నారో వారికి రూపం ఉంటుంది. ఏది విభిన్నమైనటువంటి అవతారాలు ఉన్నాయి కదా, ఆయా పురాణ గ్రంథాల్లో ఉండేటువంటి భగవంతుడి యొక్క రూపాలే భగవంతుడి యొక్క యథార్థ రూపంగా గమనించండి. ఈ స్థాయి దాటిన తర్వాత మనకి బాగా నమ్మకం కలిగిన తర్వాత భగవంతుడికి రూపం అవసరం లేదు. ఆ రూపాన్ని వదిలిపెట్టి వేదాలు, ఉపనిషత్తుల్లో, వేదాంత సారాల్లో చెప్పినటువంటి ఆ రూపాలని గమనించవచ్చు. కనుక ఇంకో భక్తుడు అడిగాట, అసలు కలియుగంలో
జీవుడు సులభంగా ధరించాలంటే ఏం చేయాలి? ఇది కలియుగం కదండి, యాంత్రిక యుగం కదా. ఈ యుగంలో భగవంతుడు అనుగ్రహించాలంటే ఏం చేయాలి అంటే స్వామివారు చెప్తున్నారు, కలియుగంలో నామైవ 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 భగవంతుడు కలవు స్మరణాన్ ముక్తి. భగవంతుడిని ఎవడైతే కలియుగంలో స్మరిస్తారో వారు మాత్రమే తరిస్తారు అని అప్పుడు అందరి చేత స్వామివారు అనుగ్రహ భాషణలో అందరి చేత పెద్ద ఎత్తున చెప్పించారట. హరే రామ 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 హరే హరే అనేటువంటిది ఉంది కదా, అది అందరి చేత అనేక మార్లు అనిపించి ఇట్లా కనుక మనం పలుకుతూ ఉంటే, నోరారా కనుక సిగ్గుపడకుండా మొహమాట పడకుండా భగవన్నామాన్ని పలుకుతూ ఉంటే ఆ పలకడం వల్ల భగవంతుడు వశమవుతాడు, నామానికే పరమాత్మ వశమవుతాడు అని చెప్పారట. ఎందుకు మనం ఈ పని చెయ్యం? స్వామివారు ఇక్కడే కొంచెం హాస్యగర్భితంగా చెప్పారు. మనకి బాగా నచ్చిన ఒక సంపన్నుడో, లేకపోతే ఒక రాజకీయ నాయకుడో, ఒక మంత్రో, ఒక దేశానికి నాయకుడో, ఎవరో పెద్ద పెద్దవారో, లేదా ఇంకా కళాకారుడో ఎవరో ఉంటే వాడి పేరు రోజుకు 100 సార్లు అనుకుంటాం. మనం ఏదైనా ఒక సినిమా చూసి వస్తే ఆ హీరో గురించి 100 సార్లు అనుకుంటాం. భగవంతుడిని అనడానికి మనం మొహమాట పడము. ఆ భగవంతుడి గురించి కానీ, నాయకుల గురించి కానీ, సంపన్నుల గురించి కానీ, మనని పోషించే యజమాని గురించి కానీ అనేక సార్లు అనుకుంటూ ఉంటామే. అసలు ఈ జన్మనిచ్చి, ఇంత సంస్కారం ఇచ్చి, ఇన్ని అనుభూతులు ఇచ్చి, ఇంత సంపద మన వెంట ఇచ్చినటువంటి భగవంతుడి యొక్క నామాన్ని మనం అనడానికి మొహమాట పడుతున్నాం. కనుక కలియుగంలో ప్రతివాడు కూడా భగవన్నామాన్ని ఆశ్రయించాలి. నామాన్ని ఆశ్రయించిన వాడు త్వరగా తరిస్తాడు. కనుక నువ్వు ఏ పని చేస్తున్నా ప్రత్యేకంగా పూజాదులు చేయడానికి కుదరకపోతే నిరంతర భగవన్నామం చేయడం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా భగవన్నామాన్ని ఎవడైతే నిబంధించుకొని భగవన్నామం చేస్తాడో వాడు చాలా తొందరగా భగవంతుడి యొక్క అనుగ్రహానికి కారణమవుతాడు. కనుక జీవిత లక్ష్యము భగవన్నామమే అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ప్రతివారు కూడా భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క నామజపం చేయాలి అని స్వామివారు అనుగ్రహ భాషణలో చెప్పారు. ఇక ఇంకొక చోట స్వామివారి విజయయాత్రలోనే అసలు ధర్మం అంటే ఏమిటి వారికి సందేహం కలిగింది భక్తులకి. ఒక మఠంలో, శంకర మఠంలో ఒక చోట చెప్తుంటే ధర్మం అంటే ఏమిటి అని అడిగారు స్వామివారిని. అప్పుడు వారు చెప్తున్నారు, ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మనిషిని రక్షించేది, జీవుణ్ణి రక్షించేది ధర్మమే. ధర్మో రక్షతి రక్షిత అన్నారు కదా. కనుక ఇహంలో కానీ పరంలో కానీ సర్వజీవుల్ని కూడా రక్షించేది ధర్మం ఒకటే. కనుక ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయించడం అంటే ఆచరించడం, ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారికి సుఖశాంతులు ఉంటాయి. అంటే భగవంతుడిచ్చే అనుగ్రహం ఎట్లాంటిదంటే నువ్వు ధర్మ మార్గంలో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఉదాహరణకి ఏ పాపం చేయకుండా, ఎవరిని దోయకుండా, ఎవడి కడుపు కొట్టకుండా, ఎవరికి అపకారం చేయకుండా ప్రశాంతంగా బతికిన వాడికి సుఖంగా నిద్రపడుతుంది. పొద్దున్న లేస్తే వాడి కాలకృత్యాలన్నీ వాడి దినచర్య అంతా చేసుకొని చివరికి రాత్రి తొందరగా నిద్రపడుతుంది. అంటే ఏమిటి? మనం పరోపకారం లేదా ధర్మంగా ఉన్నప్పుడు ధర్మాచరణ ద్వారా జీవించిన వాడికి సుఖశాంతులు ఉంటాయి. భగవంతుడు మనకి సుఖశాంతులు అనుగ్రహించాలంటే సర్వకాల సర్వావస్థల్లో ధర్మాన్ని ఆశ్రయించాలి. ధర్మమే తురీయము అనేటువంటి భావన కలిగించాలి.